కొలసీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి 1 నుంచి 4 వచనాలను ఒకసారి చదువుకోండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలయనగా మీరు మృదు పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చాలు, ఈ వచనాన్ని అనుసరించి మనం ఈవేళ వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. 2వ వచనం మీద మనం దృష్టి నిలపడానికి ప్రయత్నం చేద్దాం. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఇది క్రైస్తవులందరికీ లేకపోతే వాక్యం చదివే వారందరికీ కూడా చాలా తేలిగ్గా అర్థమైపోయే విషయమే. కానీ ఇది మనం అనుకుంటున్నంత తేలికైనది కానీ లేకపోతే సులువైన అంశం కాదు. ఎందుకనంటే మనం ఏ వాతావరణంలో బ్రతుకుతున్నాం అంటే భూమి మీద ఉన్న భూ వాతావరణంలో బ్రతుకుతున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడనంటే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అని చెప్తున్నాడు. ఇది ఇంకా మనకి సులువుగా అర్థం అవ్వాలేనంటే కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి ఒకసారి మనం చదివి అక్కడ ఉన్న విషయాలను మనం రాసుకుందాం. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా అంటే ఎందుకు భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోకండి, పైనున్న వాటి మీదే మీరు చూడండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒకటి కాలం సంకుచితమై ఉందంటే. సంకుచితమై ఉందనంటే అంటే సుదీర్ఘంగా లేదు, చాలా తక్కువగా ఉంది కాలం. తర్వాత కాలం సంకుచితంగా ఉంది. ఇది కొంచెం అంటే ఇప్పుడు మనం రాసుకునే విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఒకసారి చూద్దాం. అంటే కాలం సంకుచితమై ఉంది కాబట్టి మనల్ని భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. దాన్ని వివరించుకోవడం కోసం మనం ఏం చదువుతున్నామంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొనినది తమది కానట్టు, ఈ లోకాన్ని అనుభవించి వారు అమితంగా అనుభవించనట్టు ఉండవలెను. ఎందుకోనంటే లోకపు నటన మొదటిదే. అంటే ఇక్కడ చెప్పిన విషయాన్నే మళ్ళీ ఇక్కడ చెప్పాడు. లోకపు నటన గతించు. సరే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అని చెప్పి పౌలు మరొక సందర్భంలో అసలు పెళ్ళిళ్ళు గూర్చిన అలాంటి సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు ఏం చెప్పాడు అనంటే కాలము సంకుచితమై ఉంది కాబట్టి ఇక మీదట అందరూ కూడా ఎలా ఉంటారు అనంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. అదేంటి భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఎలా ఉంటారు అంటే దాని అర్థం ఏంటనంటే ఒకసారి ఇక్కడ చూడండి 33వ వచనంలో పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయములను గూర్చి చింతించున్నాడు. అంటే ఒక వ్యక్తికి పెళ్ళైతే ఆ పెళ్ళైన వ్యక్తి భర్త దేని గురించి ఆలోచిస్తాడనంటే తన భార్యని ఏ విధంగా సంతోష పెట్టాలి అని చెప్పి లోకపరమైన విషయాల గురించి చింతిస్తుంటాడంటే. అంతే కదా, నిజమేనా కాదా? అవును కదా. అయితే రెండోది ఇంకోటి ఏం చెప్తున్నాడు అనంటే అటువలే పెండ్లి కాని స్త్రీ కన్యక తాము శరీరమందు ఆత్మయందు పవిత్రయున్నట్టుకు పెండ్లి అయినది అంటే ఒకవేళ స్త్రీకి పెళ్ళైతే పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నది. అంటే ఇప్పుడు ఇక్కడ భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే ఒక్క పురుషుడికే చెప్పింది కాదు. అక్కడికి రెండోది కూడా అర్థం ఏంటంటే భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టు. అదేంటి అంటే పెళ్ళైన వారు పెళ్ళి కానట్టుగా ఉండండి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మాట చెప్పేశాడు. ఏంటంటే భార్య ఎవరి సంతోషం గురించి ఆలోచిస్తుందనంటే
భర్తను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచిస్తుంది. ఎలా సంతోష పెడుతుంది అమ్మ? ఎలా సంతోష పెడతారు భార్యలు? ఎలా సంతోష పెడతారమ్మా భర్తని? సంతోషం గురించి మీకు తెలియదు కదా. ఒకవేళ ఓ స్త్రీ తన భర్తను సంతోష పెట్టడం కోసం ఏం చేస్తుందనంటే, బాగా అలంకరించుకుంటే నా భర్త సంతోషంగా ఉంటాడు అని చెప్పి లేనిపోని అలంకారాలన్నీ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ భర్త భార్యని ఏ విధంగా సంతోష పెట్టాలి అని అనుకుంటాడనంటే, ఏదో ఒక పెద్ద అంటే ఆమెకు ఆభరణాలు అంటే ఇష్టం, అవి కొంటే సంతోషం, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తే ఇష్టం, దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తారు కదా. అయితే పెండ్లి అయిన వారేమో ఎలా ఆలోచిస్తారంట, పెండ్లి కానివారు ఎలాగ ఆలోచిస్తారనంటే, ఒకసారి చూడండి. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతిస్తున్నాడు. అంటే ఒక మనిషి చింతిస్తాడు, పెండ్లైన వాడేమో తన భార్యను కానీ భర్తను కానీ సంతోష పెట్టడానికి చింతిస్తున్నాడు లోకపరమైన విషయాల మీద. కానీ పెండ్లి కానివాడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రభువుని సంతోష పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటండి. అంటే ఇప్పుడు కాలం సంకుచితమై ఉంది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నాకేం చెప్తున్నాడు అని అంటే, నాయన భూ సంబంధమైన వాటి యందు మీరు మనసు పెట్టుకోకండి నాయన, మరి నాకు పెళ్ళయింది, నేను నా భార్యను సంతోష పెట్టడం కోసం ఈ లోక విషయం మీద చింతిస్తున్నాను అని అంటే, అప్పుడు దేవుడు నాకేం చెప్తున్నాడు అని అంటే, పరిశుద్ధాత్ముడి ద్వారా భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, అంటే భార్య కలిగి ఉంది దాని విషయమే చింతించాలి. కానీ ఇప్పుడు నేను ప్రభు విషయమే చింతించడం కోసం పెళ్ళైన వాడిని కూడా నేను నా చింతని అటువైపు మళ్ళించుకో అని చెప్తున్నాడు. రెండోది, ఏడ్చువారు ఏడవనట్టు. ఏడ్చువారు ఏడవనట్టు ఎలా ఉంటారు అంటే, ఏడ్చే స్థితిలో ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఎలాగుండాలి అంటే ఏడవనట్టుగా ఉండాలంట. నేను ముందుకెళ్ళాక వివరిస్తాను దాన్ని. సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు కొన్నది కూడా నాది కాదు అన్నట్టు, తర్వాత లోకమును పూర్తిగా అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అనుభవింపనట్టు ఉండండి అని చెప్తున్నాడంట. ఎందుకనంటే ఈ లోకపు నటన గతించున్నది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇంతవరకు చెప్పింది మీ అందరికీ అర్థమైందా? సరే, కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం అవ్వదు. అప్పుడు ఎలాగూ బ్రతికిన విశ్వాసులు బైబిల్లో ఉన్నారు. ఈ బైబిల్లో ఉన్న విశ్వాసులు మనం చూస్తే ఎలా ఉండాలన్నమాట అని అంటే, అటాచ్మెంటు డిటాచ్మెంట్ అని అంటారు కదా. అంటే మనం కలిగి ఉన్నదాన్నే మనం అనుభవిస్తూ కూడా మనది కాదు అనేటట్లుగా బ్రతకడం. అలాగ బ్రతకమని ఎవరు చెప్తున్నారు అని అంటే గ్రంథం చెప్తుంది. అందులో విశ్వాసులు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒకసారి మనం చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు. ఒక నిమిషం, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో అత్యంత విశ్వాసిగా పిలువబడింది ఎవరు అంటే అబ్రహాము. నిజానికి ఈయన పుట్టుకతోనే దేవుని తెలుసుకున్న వ్యక్తి కాదు. ఆయన దాదాపుగా 75 సంవత్సరాల వరకు విగ్రహాలతోనే బ్రతికాడు. దేంతో బ్రతికాడండి? విగ్రహాలతోనే బ్రతికాడు 75 సంవత్సరాల వరకు. అప్పుడు ఆయన్ని దేవుడు పిలిచి ఏమని చెప్పాడు అంటే, నీకు కనాను అనే దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. అప్పటికి ఈయన ఎక్కడున్నాడు? కల్దీయుల దేశంలో మెసొపొతేమియా అనే పట్టణంలో ఉన్నాడు. ఈ పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాంకి ఏమని చెప్పాడనంటే, నువ్వు నన్ను విశ్వసించి నేను చెప్పిన చోటుకు నువ్వు బయలుదేరితే నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను. ఆ దేశం ఎలాంటిదనంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ వాగ్దానం చేసిన ఈ అబ్రహాంకి ఎవరు పుట్టారు అంటే ఇస్సాకు పుట్టాడు, ఇస్సాక్కి యాకోబు పుట్టాడు. ఇప్పుడు ఈ వాగ్దానం వీళ్ళందరికీ చెందుతుందా? చెందుతుంది కదా. తాత ఆస్తి పిల్లలందరికీ చెందుతుంది కదా. అలాగే దేవుడు ఈయనకి ఆ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం అందరికీ చెందుతుంది. అప్పుడు ఈ వాగ్దానం దేనికి సంబంధించింది అంటే ఏ దేశానికి సంబంధించింది? కనాను దేశానికి సంబంధించింది. దేవుడు వీళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చేసాడనంటే కనానికి తీసుకుని వచ్చేసాడు. అంటే దేవుడు ఇవ్వబోయే స్థలం అదే వాళ్ళకి. అంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత
వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దాన దేశములో పరవాసులైరి. అంటే వీరి సొంత దేశం ఏది అని అంటే కనాను. ఎందుకనంటే దేవుడు అది చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, ఇదే మీ దేశము, దీన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇంకో మాట కూడా అన్నాడు అబ్రాహాముని, తూర్పు వైపు పడమర వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు నడిచి చూసుకో, ఇదే నీకు ఇస్తానన్న దేశము అని చెప్పాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వచ్చేసాడు కదా. వాగ్దాన దేశంలోకి వచ్చేసిన తర్వాత అబ్రహాము తాను బ్రతికినంత కాలం కూడా ఎక్కడున్నాడు అని అంటే గుడారాలు వేసుకొని బ్రతికాడు అంటాడు. గుడారాలు వేసుకొని బ్రతికేవారు ఎవరండి భూమి మీద? పెట్లయ్యి కొట్టుకునేవారు, సర్కస్ చేసుకునేవాళ్ళు. మీకు అబ్బే కనబడుతున్నాయి, మిలిటరీ వాళ్ళు కనబడరా? మిలిటరీ వాళ్ళు కూడా ఏం చేస్తారనంటే ఈ టెంట్లు అవి వేసుకొని పోలీసు అకాడమీస్ ఇవన్నీ అవుతున్నప్పుడు ఏం చేస్తారనంటే వాళ్ళు కూడా ఈ టెంట్లు వేసుకుంటారు. ఎందుకు సంచరించే వాళ్ళు, లేకపోతే అంటే ఈ సర్కస్లు అవి చేసుకునే వాళ్ళు, పోలీసులు, మిలిటరీ వాళ్ళు టెంట్లు ఎందుకు వేసుకుంటారు? ఓ పెద్ద బిల్డింగ్ కట్టుకోరు వాళ్ళు? కట్టుకోవడానికి అవ్వదు. ఎందుకనంటే ఈరోజు ఈ ప్లేస్లో ఉంటారు, మరొక రోజు ఇంకో ప్లేస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి తీసేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ టెంట్ వేసుకుంటారు. ఎందుకనంటే వారిది ఆ స్థిరమైనది అది కాదు, వారి ఇల్లు అంటే వారి ఇల్లు అది కాదు. కాబట్టి వారు ఎక్కడో దగ్గర ఉంటారు. ఒక 3-4 సంవత్సరాల క్రితం మన సంఘంలో రాంబాబు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆయన్ని, బ్రదర్ మీరు ఇక్కడ ఏదైనా మంచి స్థలం కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అడిగేవాడు నేను. బ్రదర్ మాకు ట్రాన్స్ఫర్ అయిపోద్దండి, మేము ఉండం, అందుకనే అద్దీంట్లోనే ఉంటాం, మా సొంత ఇల్లు వేరే కాకినాడలో ఎక్కడండి రాజమండ్రిలో ఉంది అని చెప్పేవాడు. అంటే ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండని వాడు ఎప్పుడూ కూడా సొంత ఇల్లుని కట్టుకోడు. అంతేనా కాదా? ఇప్పుడు అబ్రహాముకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో దేశానికి వెళ్ళిపోతాడా? ప్రస్తుతానికి అయితే భూమి మీద ఆయన చెప్పేశాడు ఏంటి అని అంటే, ఇదే నీకు ఇస్తానన్న దేశం అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవనంటే, అబ్రహాం ఇంటిలో 318 మంది నౌకరులు ఉన్నారంటాడు. 318 మంది నౌకరులు ఉన్నారు అని అంటే అతని ఆస్తి ఎంత అయి ఉంటుంది ఏమో నాకు తెలియదు. కానీ ఒక హేతు కుమారులు అని చెప్పి ఒక కుటుంబం వచ్చి ఆయనకి సాగిలపడి నమస్కారం చేసి ఏమన్నారు అని అంటే, నీవు మా ఎదుట మహారాజులాగా ఉన్నావు అని అన్నాడు. కొండలు చేసుకుంటూ, మట్టి తొక్కుకుంటూ, పేడ కళ్ళు ఎత్తుకుంటూ ఇలా ఉన్నోడిని ఏమనరు? మహారాజు అనరు. మరి ఎవరిని అంటారు అని అంటే, అత్యంత ఆస్తి కలిగి వైభవంగా బ్రతుకుతున్న వాడిని ఏమంటామనంటే మహారాజు అని అంటాం. ఇప్పుడు అబ్రహాము వారి ఎదుట ఎలా ఉన్నాడు అని అంటే మహారాజులాగా ఉన్నాడంట. ఇంత మహారాజులాగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేంట్లో బ్రతుకుతున్నాడు అని అంటే గుడారంలోనే బ్రతికాడంటండి. ఆయనే కాదు, ఆయన కొడుకులు కూడా ఎందులో బ్రతికారు అని అంటే గుడారాల్లోనే బతికారంటండి. ఎందుకనంటే వారు వాగ్దాన దేశంలో ఉన్నారు, వాగ్దాన దేశం ఇది, కానీ పరదేశంలో ఉన్నట్టుగా బ్రతుకుతున్నారంట. వాగ్దాన దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు పరదేశంలో, అంటే ఇది నా స్థలం కాదు అనేటట్లుగా వారు బతుకుతున్నారంటండి. బతికి వాళ్ళు ఏమంటున్నారనంటే 10వ వచనం, యాలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే కొనుక్కుంటున్నాడు, తనది కాదన్నట్టుగా ఉంటున్నాడు. లోకాన్ని అనుభవించడానికి కావలసింది అంతా కలిగి ఉంటున్నాడు, కానీ అనుభవించనట్టు ఉంటున్నాడు. అంటే తనది కాదు, ఇదేది నాది కాదు. వాగ్దాన దేశంలోనే ఉంటున్నాడు, కానీ పరదేశంలో ఉన్నట్లుగా ఉండి భూమి మీద వాటిని కాకుండా పరలోకం వైపు చూస్తే ఏమంటున్నాడు అని అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ ఇంటిలో నేను ప్రవేశిస్తాను, ఈ భూమి మీద దాన్ని నేను మనసు పెట్టుకోవట్లేదు అని చెప్పి వాగ్దాన దేశంలో ఉన్నప్పటికీ కూడా గుడారాల్లోనే వారు నివసించారంట. అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నట్టుగా బ్రతకట్లేదు. తర్వాత మరొక విశ్వాసి గురించి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 24వ వచనంలో చెప్పాడు. ఒకసారి చూద్దాం. అబ్రహాము అతని వారసులు.
తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఈ మోషే దగ్గర ఏముందనంటే ధనం ఉంది, ఐగుప్తు ధనం ఉందంటే. ఐగుప్తు అనేది రిచెస్ట్ కంట్రీ ఆ టైంలో. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా చూసారా, మన దేశంలో ఏదైనా ఒక పెద్ద విగ్రహాన్ని కడుతున్నారు అనుకోండి, అందరూ కూడా చప్పట్లు కొడతారా? కట్టరు. ఏమంటారండి ఫస్ట్? ఈ డబ్బు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. మీకు అర్థమైందా? ఇదే దుబాయ్లో ఒక పెద్ద గోపురం కడుతున్నారు అనుకోండి, ఒక పెద్ద టవర్ ఏదైనా కడుతున్నారు అనుకోండి, వాళ్ళెవరు కూడా ఇది అనరు, వాళ్ళు చప్పట్లు కొడతారు. ఎందుకనంటే ఎప్పుడైనా బాగా తినడానికి తిండుండి అన్ని వస్తువులు ఉన్న తర్వాత చేయాల్సిన పనులు ఏంటనంటే కట్టడాలు కట్టుకోవడం. మన దేశం ఇంకా ఇప్పుడు ఆ స్థాయిలో ఉందో లేదో కూడా తెలియదు మనకి. ఎందుకనంటే అనేక మంది పేదవారు ఉన్నారు. ఈజిప్ట్ నగరంలో ఈరోజు మనం చూస్తున్న, అంటే ఈ రోజుకి అవి అలాగే ఉండిపోయాయి, పిరమిడ్స్ కానీ మిగతా ధాన్యాగారాలు కానీ ఇవన్నీ కూడా నాగరికత లేని కాలంలోనే వారు అత్యంత నాగరికులుగా బతికారు. ఐగుప్తు దేశం అంటే వరల్డ్లోనే ఒక మంచి రిచెస్ట్ కంట్రీగా అప్పుడు ఉండేది. సో అలాంటి కంట్రీలో ఎవరున్నారు అని అంటే మోషే ఉన్నాడు. మోషే ఐగుప్తును కలిగి ఉన్నాడు, ఐగుప్తు ధనాన్ని కలిగి ఉన్నాడు. ఐగుప్తుకి అతను ఏమవబోతాడు అని అంటే రాజు అవ్వబోతాడు. చదవండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే ఎంత గొప్ప భాగ్యమని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. ఏముందనంటే అతని దగ్గర భోగం ఉంది. భోగాన్ని అనుభవిస్తున్నాం అని అంటాం కదా, భోగం ఉంది ఆయన దగ్గర. తర్వాత శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అంటే ఫరో కుమార్తె కుమారుడు. ఇంకో మాటలో రాసుకోవాలేనంటే రాజు కావడానికి ఒప్పుకోలేదంటండి. అంటే మోషే దగ్గర ఏముందనంటే ధనం ఉంది, భోగం ఉంది, రాజు అయ్యే అవకాశం ఉంది. వీటేటిని కూడా ఆయన అంగీకరించలేదంటండి, ఒప్పుకోలేదంటండి. అవి అవ్వడానికి, అవి కలిగి అనుభవించడానికి ఒప్పుకోలే. ఇప్పుడు డబ్బు అంటే నాకు చాలా చిరాకండి అని అన్నాం అనుకో, ఇంతకీ నీ బ్యాంకులో ఎంత ఉంది అని అంటే మన దగ్గర ఏమి ఉండదు. అప్పుడు చిరాకు అన్నం అది పెద్ద విషయం కాదు, ఎందుకనంటే ఏమీ లేదు కాబట్టి. కానీ మోషే దగ్గర ఏముందనంటే ధనం ఉంది, అనుభవించడానికి కావలసినంత భోగం ఉంది, కావాలని అనుకుంటే అవ్వడానికి కావలసిన పదవి ఉంది, రాజు అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి సమయంలో కూడా ఒప్పుకోకుండా ఏం చేశాడు అంటే ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచెను. అంటే వీరు కలిగి ఉన్నప్పటికీ కూడా వీరి దృష్టి ఎక్కడుందనంటే వారు కలిగి ఉన్న వాటి మీద లేదు, ఏదో పొందబోయే బహుమానం ఏదో దాని మీద దృష్టి ఉందంట. అందుకని ఏమని అన్నాడనంటే నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పాడు. ఎవరైనా అని ఉంటారా? అంటే నువ్వు ఒకవేళ ఇది ఇప్పుడు ఇలాగంటే నువ్వేమేమి కోల్పోతావు అనేది ఏమన్నా చెప్పుండి ఉంటారు ఎవరైనా? చెప్తారు కదా. ఇప్పుడు కానీ నువ్వు ఈ మాట అంటే నువ్వేమవుతావు? ఐగుప్తులో నుంచి నిన్ను పంపించేస్తారు, ఇంతకు ముందున్న డబ్బు నీ దగ్గర ఉండదు, ఇంతకు ముందున్న వస్తువులు నీ దగ్గర ఉండవు, నువ్వేమైపోతావు? బానిసలతో కలిసిపోతావు. ఇప్పుడు చెప్పు అని అన్నాడు అనుకోండి. ఏమన్నాడండి మోషే? దానికి ఒప్పుకోలేదంటండి. అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదంటండి. ఒప్పుకోకుండా ఏం చేశాడు అంటే ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టించి వెళ్ళిపోయాడంటండి అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇంత రాజు కాస్త దేవుడు ఇంతకన్నా పెద్దదాన్ని ఏమని ఇచ్చాడా? అంటే భౌతికంగా అయితే రాజులాగా ఉండవలసిన వాడు కాస్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే కొండల్లోకి వెళ్ళిపోయి గొర్రెలు కాచుకుంటున్న స్థలంలోకి వెళ్ళిపోయాడంట. గొర్రెలు కాచుకునేవాడు అందంగా ఉండడు, రాజులాగా ఉండడు. ఎలా ఉంటాడనంటే అసలు వేసుకోవడానికి సరైన బట్టలు, మంచి బట్టలు కూడా ఉండవు. అలాంటి స్థితిలో ఉంటారు. అంటే అలాంటి మంచి బట్టలతో చేయడానికి అవ్వదు, మురికి బట్టలతో నివసించాలి. అలాంటి జీవితాన్ని కోరుకున్నాడు. ఎందుకనంటే ఆయన ఈ తనకు కలిగి ఉన్నదాన్ని కాకుండా దేన్ని చూస్తున్నాడు అని అంటే ప్రతిఫలంగా కలగబోయే దేన్నో చూస్తున్నాడు అంటే. సరే, ఇప్పుడు వరకు మనం వినేసిన విషయాల మీద దృష్టి పెడుతున్నాం.
ఇంకొక రెండు విషయాల్ని అలాంటిది నేర్చుకొని మనం ఏం చేయాలనే విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలను ఒకసారి మనం చూద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఎవరు ఇంతకీ? యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్నాడు అంటండి. అనేక మంది ఏమంటారనంటే యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడే యేసుక్రీస్తు, అంతకుముందు ఆయన ఉనికి అనేది లేదు అని అంటారు. అలా లేదండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడే అతను ఉనికి కాదు, శరీరధారిగా లేనప్పుడు కూడా ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు. దానికి ఆధారం ఏంటి? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఏంటనంటే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూడాలనుకున్నాడు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తుకి ఎంత వయసు? అప్పుడు ఎంత వయసు అనేది స్పెసిఫిక్గా లేదు, కానీ యూదులు ఒక మాట అన్నారు, ఏంటనంటే నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవు, మన మూల పురుషుడైన అబ్రహామును నువ్వు చూసావా? ఆయనకి ఈయనకి ఎంత తేడా? అదో 1500, ఇది ఒక 2000 తేడా అన్నట్టు ఉంది, 3000 సంవత్సరాల తేడా. అయినప్పటికీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే ఆయన ఉన్నాడా లేదా? దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నాడా, లేకపోతే ఆయన ఉనికిలో ఉన్నాడా? ఉనికిలో ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి నుంచి మనం చూద్దాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆయన అబ్రహాం పుట్టకమునుపు ఉన్నాడు, భూమి పుట్టకమునుపు ఉన్నాడు. ఈ పుట్టకమునుపు ఉండి ఎలాగున్నాడు అని అంటే దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానమైన స్థితిలో ఉన్నాడు అంటాడు. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? దేవునితో సమాన స్థితి. ఎవరైనా చెప్పండి, దేవుడి స్థితి ఏంటండి? అంటే దేవుడితో సమానమైన స్థితి. దేవుని స్థితి ఏంటండి ఇంతకీ? కీర్తనల గ్రంథం 123వ కీర్తన 1వ వచనం. చదివండి. 123:1. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. చాలండి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటండి? ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడంటండి. అది ఎక్కడో నాకు తెలీదు, కానీ గ్రంథకర్త లేకపోతే ఈ పరిశుద్ధాత్ముడు చేత రాయబడిన ఈ గ్రంథంలో ఏమని రాయబడింది అంటే ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకొని ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారనంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇప్పుడు ఆకాశంలో సింహాసనం వేసి ఉన్నాడు కదా, ఈ సింహాసనం మీద ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంట? యెషయా గ్రంథంలో మనం చదివినట్లయితే 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఏంటనంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఉజ్జియా మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత ఈ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో అని చెప్పి యెషయా తెగ మదన పడిపోతున్నాడు అంటే. అప్పుడు యెషయాకి ఉజ్జియా సింహాసనం కాకుండా అసలైన సింహాసనాన్ని దేవుడు చూపెట్టాడు అంటే. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు అని అంటే ఇదిగో అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమైందంట, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండ్రి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును తన 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండ్రి. అంటే దేవుడి యొక్క స్థితి ఎలా ఉందండి? మహాదూతలు ఎవరు ఉన్నారంట? శరాపులు. ఈ మహాదూతలు ఏం చేస్తున్నారనంటే 6 రెక్కలు ఉన్నాయంట ఆ దూతలకి. 2 మొహం కప్పుకొని, 2 కాళ్ళను కప్పుకొని, 2 ఎగురుతూ నిరంతరము ఏమంటున్నారు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అంతటా ఆయన మహిమ నిండి ఉంటుంది అని ప్రతిగానాలు చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే సింహాసనం మీద కూర్చున్నాడంటే. అంటే దేవుడి యొక్క స్థితి ఏంటమ్మా?
ఇలాంటి స్థితిని కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏమిటంటే దేవునితో సమానమైన స్థితిని కలిగి ఉన్నాడు అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇలాంటి స్థితిని కలిగి ఉన్న ఆయన ఏ విధంగా, ఇప్పుడు తమ్ముడు చదివాడు కదా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఏమై వచ్చాడు అంటే శరీరధారి. మనమందరం ఎవరండి? శరీరధారులు మనం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునితో సమానమైన స్థితిని విడిచిపెట్టి ఎలా వచ్చేసాడనంటే శరీరధారిగా వచ్చేసాడంట. శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన గురించి ఒక మాట రాయబడింది ఏంటనంటే ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనంతో యేసుక్రీస్తు ఎలాంటి స్థితిని కలిగి ఉండి ఇప్పుడు దేంతో ఉన్నాడు అంటే రోదనము అంటే ఏడుపు, కన్నీళ్లు కారుస్తున్నాడు. రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. రోదన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. తర్వాత ఆయన కుమారుడయుండియు అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ఇప్పుడు ఆయన ఏంటంటే దేవుని కుమారుడు. అప్పుడు సాతాను వచ్చేమంటాడనంటే నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలిస్తుంటే అందరిలాగా నువ్వు కూడా అబ్బా ఆకలి అని అంటావేంటి, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని వెంటనే తినేవచ్చు కదా అని అన్నాడు. తింటాడు ఆయన? అంటే మరి అలా చేయడు. కానీ ఒక 5,000 మంది ఆకలితో ఉన్నారు, ఏం చేయగలుగుతాడు? ఒక 2, ఎప్పుడు అది డౌటే నాకు, 2 చేపలు 5 రొట్టెలు అంతే కదా. 2 చేపలు 5 రొట్టెలు ఒక చిన్న బిడ్డ తీసుకుని వస్తే దాన్ని ప్రార్థన చేసి 5,000 మందికి పంచేయమన్నాడు అంటే పంచేశారు. పంచేసిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారంటే. ఇప్పుడు ఇక్కడ అది చేయగలిగాడు, ఇక్కడేమో అది చేయడు. ఎక్కడ? ఆయనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడయ్యుండి కూడా ఏం వినియోగించుకోడు అంటే దాన్ని దేన్ని ఉపయోగించుకోడు. ఏం చేస్తున్నాడు అంటే శరీరధారి అయ్యుండి కుమారుడయ్యుండి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాం. ఏమున్నాయనంటే శ్రమలు ఉన్నాయి. అంటే అనుభవించగలిగే అంత లోకాన్ని పూర్తిగా అనుభవించగలిగే శక్తి ఉంది. దేవుడు కుమారుడు అనే ఒక హోదా ఉంది. అయినప్పటికీ అనుభవింపనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టు. బాగా సంతోషం ఎప్పుడుంటుంది? లోకరాసిన సువార్తలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది 12వ అధ్యాయంలో. ఏంటనంటే ఓ ధనవంతుడు ఉన్నాడంట. ఎలాంటి ధనవంతుడు? 16వ అధ్యాయంలో అయితే ఇంకా మంచి మాట రాయబడింది. ఏంటనంటే ఓదా రంగు బట్టలు వేసుకొని ప్రతిరోజు సుఖపడుతున్నాడు ఒకడు ఉన్నాడంట. అంటే ప్రతిరోజు సుఖపడడం. ఇప్పుడు అలాంటి వాడు ఎలాగుండాలని పౌలు చెప్తున్నాడు అంటే సంతోషపడువారు సంతోషపడనట్టు. సంతోషపడే అంత డబ్బు ఉంది కానీ ఎలాగుండాలి అని అంటున్నాడు అంటే సంతోషపడలేనట్టు ఉండాలంట. ఏడ్చువారు ఉన్నారు. ప్రతిరోజు లాజరు ఇంటి వాకిట్లో పడి ఎలాగున్నాడు అంటే కురుపులతోనూ కుక్కలు వచ్చి నాకుతుంటే ఇబ్బంది పడే అలాంటి స్థితిలో ఉన్నాడు. వీడి స్థితి ఏంటంటే రోజు ఆకాశం వైపు చూచి దేవా ఎందుకు నాకు బతికి ఇచ్చావు, ఇలాంటి బతికి ఎందుకు ఇచ్చావు అని ఏడుస్తుండాలి. కానీ వీడు ఏడవనట్టు బ్రతకాలంటాడు. అదేంటి? అది ఎలాగవుద్ది? అది భూమి మీద వాటి మీద మనసు ఉంచకపోతేనే ఉంటుంది. భూమి మీద వాటి మీద మనసు ఉంచాడు అనుకో, ఏడ్చే స్థితిలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. సంతోషపడే స్థితిలో ఉన్నప్పుడు సంతోషపడతాడు. ఎప్పుడైతే నువ్వు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఉన్నావు అనుకో, ఇప్పుడు ఏడ్చేవాడు పరలోకాన్ని చూసి ఏం చేస్తాడు? ఈ ఏడుపు కొన్ని రోజులే, నాకు ఈ స్థితి దాటిన తర్వాత కొంచెం మంచి స్థితి వస్తుంది. నవ్వుతుందా? నవ్వడా? అంటే భౌతికంగా హిహి అని నవ్వడం అనేది కాదు, కానీ ఆ విషయం అర్థమైనప్పుడు ఈ స్థితి దాటిన తర్వాత నాకు పరలోక రాజ్యం, సంతోషపడతాడు. ఇప్పుడు సంతోషపడే ఒక స్థితి కలిగినోడు ఉన్నాడు భూమి మీద, బాగా డబ్బులు ఉన్నాయి. వీడేం చేస్తాడు? యాకోబు ఏమంటాడనంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపాలని. అవి ఒకసారి మీరు నాకు జాగ్రత్త చూడండి. దీనుడైన సహోదరుడు అంటే ఇందులో ఎవరండి? ఏడ్చేవాడు.
అంటే దీనుడైన సహోదరుడు అంటే అర్థం ఏంటంటే తినడానికి తిండి చాలినంత లేదు, కొనడానికి కావలసినంత డబ్బులు చాలినంత లేవు, ఇలా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఏడ్చే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ దీనుడైన సహోదరుడు ఏం చేయాలంట? తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపాలి. వీడికి ఉన్నత దశ ఎక్కడుంది? పేదవాడికి భూమి మీద అయితే లేదు, కానీ ఎక్కడుంది? ఒక్కసారి పైనున్న వాటి దగ్గర చూస్తే కలగబోయే బహుమానం ఒకటి కనబడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాడనంటే అతిశయపడతాడు. తర్వాత 2వ లైన్లో ధనవంతుడైన సహోదరుడు, ఇక్కడ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇగో సంతోషపడువాడు, ఎల్లప్పుడూ సంతోషపడుతుంటాడు కదా. ఈ ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేనదశ యందు అతిశయింపాలి. వీడికి దేనదశ ఎక్కడ ఉంటుంది? భూమి మీద అయితే ఉండదు. భూమి మీద ఎప్పుడు కూడా వాడు కారు రాగానే ఒక డోర్ తీసే స్థితిలోనే ఉంటాడు. వాడు అంబానీ ఉన్నాడు, ఏ రోజైనా కార్ డోర్ ఆయన తీసుకుని ఉంటాడా? అవకాశమే ఎవరు వెళ్ళి వెంటనే తీస్తారు, ఎందుకనంటే వాడు ధనవంతుడు కాబట్టి. కానీ ఈ ధనవంతుడు ఈ పైన ఉన్న వాటి మీద చూశాడు అనుకోండి, వాడికి కలిగిన దేనదశ కనబడుతుంది అంటాడు. అంటే ఈ దశలో ఉన్నవాడు వెళ్ళడు, ఇగో ఈ దశలో ఉన్నోడే వెళ్తాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అని అన్నప్పుడు, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వచ్చి వెంబడించాను అన్నాడు. ఆస్తి ఇచ్చేస్తే నేను పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తానంటే, యేసుక్రీస్తు కిందన ఒంటే అయినా సూది బెజ్జంలో దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని అన్నాడు. మీకు అర్థమైందా? అప్పుడు ఉన్నతమైన దశలో ఉన్నాడా, దేనమైన దశలో ఉన్నాడా? పరలోక రాజ్యంలో ఒంటి వెళ్తుందంట కానీ సూది బెజ్జంలోకి నేను వెళ్ళనంట. అది నాకు ఏడ్చే విషయం. అంటే ఇప్పుడు సంతోషపడేవాడు ఏడ్చే స్థితికి వస్తేనే కానీ పరలోక రాజ్యం రాదు అని చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం లేదని. అప్పుడు ఈ స్థితి మనం అర్థం చేసుకోవాలనంటే, ఈరోజు మనమందరం ఎలా ఉన్నామండి? అంటే మనమందరం ఎలా ఉన్నాం? అబ్రహాం ఎలా ఉన్నాడు, ఇస్సాక్ ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? వీటి మీద మనకు అనవసరం. జస్ట్ మనం తెలిసి నేర్చుకోవడం కోసమే. కానీ మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం అందరం కూడా ఎక్కడికి ప్రవేశించాలనుకుంటున్నాం? పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాం, అంతేనా? అందుకే కదా 60 సంవత్సరాలు బతికిన వాడు విగ్రహాలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. దేనికోసం? మీ మతంలో కడగడం కోసమా? కాదు, వాడికి పరలోక రాజ్యం కావాలి. వాడు భూమి మీద తన పాపాన్ని కడుక్కోవాలి. అందుకోసం ఏం చేస్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. అందరం కూడా అలాగే వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటనంటే, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలనంటే ఏం చేయాలి? లేకపోతే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? మన అందరం కూడా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంట. లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఏ పాపం చేయకుండా బ్రతికితే సరిపోద్ది అని అనుకుంటాం. కానీ పాపం చేయకుండా బ్రతకడం అనేది ఒకటే కాదంటండి. ఇంకా లైఫ్ స్టైల్ మార్చుకునే విషయాలు ఈ ఈ క్రైస్తవ్యం కోరుతుంది. ఆ క్రైస్తవ్యం ఏం కోరుతుందో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తనను గురించి తాను రాసుకుంటూ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు అని చెప్పి ఆయన లైఫ్ స్టైల్ని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు అని అంటే, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్త కలిగి నేర్చుకొని ఉన్నాను. అదేంటి? మనం క్రైస్తవుడు అయిన తర్వాత ప్రతి ఆదివారం చర్చికి వస్తే సరిపోద్దని చెప్పాడు. కానీ నువ్వేంటి ఇలాంటివి చెప్తున్నావు అని అంటే, అది ఉంది బైబిల్లో. భూమి మీద అన్ని శ్రమలకి కారణం ఏం చెప్పాడండి? ధనం కాదు. ధనం ఎందుకు కారణం అవుతుంది? ఒకసారి ఆలోచించు బాగా నువ్వే. ఏది దుఃఖానికి కారణం? కోరికలు. ఎస్, కోరికలు కూడా కాదు, దురాశ. అంటే కోరిక లేకపోతే అసలు ప్రపంచం ముందుకెళ్ళదు. ఎగరాలి అనే కోరిక ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఈ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు అంటే. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ ఆ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో కలిగి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను.
ఏం చెప్తున్నాడు అంటే దేనస్థితి తెలుసు ఆయనకి, ఇంకా ఉన్నతమైన స్థితి తెలుసు. అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలాగ ఆలోచిస్తాడు అంటే నేను దీనంగా బ్రతకాలి అని ఆలోచిస్తాడు. దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నేను ఏమని ఆలోచిస్తాడనంటే నేను ఉన్నతమైన దాన్ని పొందుకోబోతున్నాను అని ఆలోచిస్తాడు. మీకు అర్థమైందా? అంటే క్రైస్తవ్యం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముంటుందనంటే ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఏట ఆనందించమంటారండి, ఇన్ని నొప్పులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఆనందించమంటారు అని అంటారు కదా. ఒకసారి నిజంగా యేసుక్రీస్తు చెప్పినట్లుగా లేకపోతే నిజమైన క్రైస్తవ్యంలో ఏముందండి? ఆనందం ఉంది. ఎక్కడుందనంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి, దేన స్థితిలోనూ ఉండడం నాకు తెలుసు, ఉన్నతమైన స్థితిలో ఉండడం తెలుసు, ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండడం తెలుసు. అదేంటి అది ఎలాగవుద్ది అని అంటే దేన స్థితి అంటే ఆకలితో ఉండడం, ఉన్నతమైన స్థితి అంటే కడుపు నిండి ఉండడం. కానీ కడుపు నిండి ఉన్నప్పుడు కూడా తాను ఏమని ఆలోచిస్తాడనంటే రేపు పొద్దున్న నాకు ఆహారం లేకపోయినా కూడా నేను ఉండాలి, అంటే నేను దేనమైన స్థితిలో ఉంటాను రేపు పొద్దున్న అని ఆలోచిస్తాడంట. దేనమైన స్థితిలో ఉన్నప్పుడు ఏమని ఆలోచిస్తాడనంటే నాకు కలగబోయే ఉన్నతమైన దాన్ని దేవుడు ఉంచాడు, దాని గురించి ఆలోచిస్తాడంట. అంటే క్రైస్తవులు లగ్జీరియస్ లైఫ్ని కలిగి ఉండడం అనేది చేయొచ్చా చేయకూడదా? మనం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే క్రైస్తవుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు అసలు ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా? పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? ధనవంతుడు ప్రవేశించడు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, అబ్రహాం అని ఆయన ఉన్నాడు, ఎంతటి ఆస్తిని కలిగి ఉన్నాడు అంటండి. ఏమో ఎంత ఆస్తి మనకు తెలియదు, కానీ ఒక స్కేల్ మాత్రం పెట్టాడు. ఏంటంటే 318 మంది అతని ఇంట్లో నౌకర్లు ఉన్నారంట. నాకు తెలిసి ఈరోజు అంబానీ ఒకటి తప్ప అంతమంది నౌకర్లు ఎవరికి ఉండరేమో. అంబానీకి నౌకర్లు ఎంతమంది అంటే చాలామంది ఉన్నారంట. అంతటి ధనవంతులు లేడు ఇండియాలో. ఇప్పుడు అబ్రహాము ఆ రోజుల్లోనే ఎంతమందిని కలిగి ఉన్నాడనంటే 310 మందుగుడు ఇంట్లో పుట్టిన వారే నౌకర్లు ఉన్నారంట అండి. అంతటి ఆస్తి కలిగి ఉన్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడా ప్రవేశించడా? ధనం కలిగి ఉన్నాడు, కానీ ఏం కలిగి లేడు అని అంటే లగ్జీరియస్ లైఫ్ని కలిగి లేడు. మీకు అర్థమైందా? లగ్జీరియస్ లైఫ్ని కలిగి ఉన్నాడు అనుకోండి, ఏం ఆలోచిస్తాడనంటే ఈ ఊర్లో మన ఇల్లే టాప్గా ఉండేటట్లుగా కట్టుకోవాలి అని ఆలోచిస్తాడండి. మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు అందరూ ఏమని ఆలోచిస్తారు? మేస్త్రి వచ్చి ఏదో డిజైన్ చెప్తాడు, చెప్పిన తర్వాత మనం ఏమంటామనంటే ఇది ఆల్రెడీ వాళ్ళు కట్టేశారు, అలా కాదు, అందరికన్నా స్పెషల్గా ఉండాలి. ఎందుకంటే కావలసినంత డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బులు ఉన్నప్పుడు ఏం చూపించాలని అనుకుంటామనంటే మన దర్పాన్ని ప్రదర్శించాలని అనుకుంటాం. కానీ అబ్రహాం ఏం చేశాడు అంటే గుడారాల్లోనే బ్రతికాడు అంటాడు. ఎందుకనంటే లగ్జీరియస్ లైఫ్ని కలిగి ఉండడానికి ఇష్టపడలా. ఎందుకనంటే ఇది ఒకవేళ కలిగి ఉంటే నా పైనున్న చూపు ఒకవేళ కిందకు వచ్చేస్తుందేమో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతానేమో, కాబట్టి పైనున్న వాటి మీదనే నా దృష్టి నిలుపుతాను అని అనుకున్నాడు. లగ్జీరియస్ లైఫ్ కలిగి ఉండకూడదు ఒక క్రైస్తవుడు. బాగా డబ్బులు ఉన్నాయి, లేకపోతే బాగా పలుకుబడి ఉంది. స్త్రీలందరూ కూడా ఒకవేళ ఏం ప్రదర్శించాలని అనుకుంటారండి? ఒక ఫంక్షన్ అయినా లేకపోతే ఒకటి ఏదైనా ఏం ప్రదర్శించాలని అనుకుంటారు? చాలామంది ఒకవేళ కూతురు ఒకవేళ సాదాసీదాగా తయారైతే తల్లి ఒప్పుకోదు, ఆ తల్లి సాదాసీదాగా తయారైతే ఆవిడ తల్లి ఒప్పుకోదు. ఇలా వెళ్తే మనకేమీ లేదని అనుకుంటారు అని అంటారు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే నువ్వు ఆ స్థితిలోనే ఉండాలి అని అంటుందండి. డబ్బులు సంపాదించొద్దని చెప్పట్లా. అబ్రహాంకు డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తన వెనకాతలు ఉన్నాయి తప్ప తను ఎప్పుడు కలిగి లేడు, అంటే తన జీవితంలో కలిగి లేడు. ఈరోజు మనకు ఉన్నది రూపాయి అయినా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే 5 రూపాయలు ఆడంబరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇది భూమి మీదేమో ఈ ఫైనాన్స్ లెక్కలు వేసేవాడేమో తప్పు అని చెప్తాడు, కానీ అసలు ఫైనాన్స్ లెక్కలు కాదు. పరలోకం ఏం చెప్తుంది అంటే ఎలాగుంటే పరలోక రాజ్యం నీకు ఉండదు. ఎందుకనంటే నువ్వు కొనువాడివి తమది కానట్టుగా ఉండాలంట. ఇంట్లో అది ఉంది కదా, అది చేయొచ్చు కదా అని అంటే నేను అది ధరిస్తే లేకపోతే దాని వెనకాతలు పడితే నేను దీన్ని పోగొట్టుకుంటాను, నా దృష్టి వేరు మీ దృష్టి వేరులే, పక్కన పెట్టేయండి. మీకు అర్థమైందా? ఇది ఉంది కదా, దీన్ని ఇలా చేస్తే నువ్వు డబుల్ అయిపోద్ది అని అన్నాడు అనుకో. ఆ డబుల్ అయిపోయే దాని మీద దృష్టి నిలపడానికి నా దృష్టి భూ సంబంధమైన వాటి మీద లేదు, మరి ఎక్కడుంది? పరలోక సంబంధమైన వాటి మీద ఉంది. మీకు అర్థమైందా?
పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉన్నోడి జీవితం ఒకలాగా ఉంటుంది, భూ సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుకున్నోడి జీవితం మరొకలాగా ఉంటుంది. మీరు వాక్యాన్ని చూడొద్దు, మీరు మీ లైఫ్ స్టైల్ని ఒకసారి గమనించుకోండి. మీ మామూలు మీరు అంటే జీవితంలో చేస్తున్న వాటిని చూడండి. చూచి అప్పుడు పరలోక సంబంధమైన వాటి మీద నా దృష్టి ఉందా, భూ సంబంధమైన వాటి మీద నా దృష్టి ఉందా? మరలా చెప్తున్నాను, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉండడం అంటే పని చేయకపోవడము, డబ్బులు సంపాదించకపోవడము, కుటుంబాన్ని పోషించకపోవడం కాదు. కుటుంబాన్ని పోషించే పని ప్రతి వారు చేయాల్సిందే, బద్దకిస్తులుగా ఉండడానికి లేదు. దేవుడు ఏ పక్షినైనా పుట్టించినప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే, ఆకాశ పక్షులను చూడండి, భూమి మీద జంతువులను చూడండి, ప్రతి దాన్ని ఎవరు పోషిస్తున్నారు అంటే దేవుడే పోషిస్తున్నాడు. దేవుడు పోషిస్తాడు తమ్ముడు, పోషిస్తాడు. అంటే ఒక చిన్న పెట్ట ఉంటుంది కదా, ఆ పెట్టకి ఏం చెప్తాడు అంటే, నిన్ను నేను పోషిస్తాను, నువ్వు గూట్లోనే ఉండని చెప్తాడా? ఆహా, దానికి అన్నిటికన్నా సూదిగా పొడుగాటి ముక్కునిస్తాడు, చాలా ఎత్తు ఎగిరినా కూడా కనబడేంత చూపునిస్తాడు. అదే దేవుడు ఇస్తాడు అంతే. ఆ ఇచ్చి ఏమంటాడనంటే, ఇప్పుడు నువ్వు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి అని చెప్తాడు. దానికి కావాల్సిన ఆహారాన్ని ఆయన ఎక్కడో పెడతాడు, దాన్ని వెళ్ళి సంపాదించుకోవాలి. ఇప్పుడు మనుషులకు మనమైన మనుషులకి ఏం చెప్తాడండి, నువ్వే సంపాదించుకోవాలి నీ ఆహారాన్ని, దేవుడు ఎప్పుడు పెట్టడు. కానీ దేవుడు దాన్ని సంపాదించుకోవడానికి కావలసిన తలంతులన్నింటినీ నీ దగ్గర పెడతాడు. వీటిని ఉపయోగిస్తూ నువ్వేం చేయాలి అంటే డబ్బులు సంపాదించుకోవాలి, సంపాదించి చాలా సంపాదించుకోవాలి. వీటిని ఏం చేయాలి, సంపాదించి మాట్లాడితే సురుగు తీసి ఎంత ఉందో లెక్కెడుతుంటాం కదా, లెక్క పెట్టుకోవడం చేయకూడదు. ఎందుకనంటే నీ దృష్టి ఎక్కడ ఉండాలి అంటే భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలంట. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ స్త్రీ అయినా క్రైస్తవ పురుషుడైనా ఏం చేయాలనంటే ఉన్న వాటిలో సరిపెట్టుకొని, ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి ఏ స్థితిని కలిగి ఉన్నానో ఆ స్థితిలోనే నెమ్మదిగా కొనసాగడం ప్రయత్నం చేయాలి. అంటే అలాగని లేని బేదరికాన్ని నటించమని కాదు, ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకడం అనేది ఎలాగో అలాగూ చేసి కార్యక్రమాన్ని ముగించాలి తప్ప, మన ఆడంబరాలను ప్రదర్శించి మనం అన్ని జనులకి మాకు ఏ తేడా లేదు అని ప్రదర్శించే పని మనం చేయకూడదు. ఎందుకు అలా చేయకూడదు అంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచకూడదు. ఒకసారి చూడండి ఎంత బాగా చెప్పాడు, కాలం సంకుచితమై ఉంది, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండండి. అంటే దాని అర్థం నాకేం పెళ్ళి అవ్వలేదు అని కాదు, భార్యని సంతోషపెట్టే కాలం ఉంటే అందులో ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి ఏం చేయాలనంటే మన ఇద్దరం ప్రభువుని ఎలా సంతోష పెడదాం అనే దాని గురించి ఆలోచన చేయాలంటే. తర్వాత ఏడ్చువాడు ఏడవనట్టు, ఒరే ఇన్ని బాధలు ఉన్నాయి ఏంటి ఇలాగ ఇంకా నవ్వుతున్నావేంటి, యాడ్డు. ఎందుకు యాడ్డు అంటే నేను పైన వాటి మీద ఎదుగుతున్నప్పుడు నాకు ఒక ఆనందం వస్తుంది. ఏంటనంటే దేనమైన స్థితిలో ఉన్నప్పుడు నాకేమిస్తాను అంటున్నాడు అనంటే బహుమానం ఏదో ఉందంటాడు. ఏడ్చేవాడు ఏడ్చే పని లేదు. సంతోషపడేవారు ఉప్పొంగిపోయి పార్టీలు చేసుకునే పని లేదు. ఎందుకు? యోబు కొడుకులు ఉన్నారు కదా, యోబు కొడుకులు పార్టీలు చేసుకుని ఉంటే కన్నతండ్రి ఏమో భయపడుతున్నాడు అక్కడ. ఏంటి అంటే నా పిల్లలు విందులో ఒకవేళ ఏమైనా దేవుని దూషిస్తున్నారేమో వాళ్ళ గురించి బలర్పిద్దాం. బలర్పించేటప్పుడు సంతోషం ఉండదండి, బలర్పించేటప్పుడు దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంతోనే ఆయన బలర్పిస్తున్నాడు. ఎందుకనంటే సంతోషపడువారు సంతోషపడనట్టు ఉండాలి, కొనువారు తమది కానట్టుగా ఉండాలి. ఇది నాది ఇది నాది అన్నట్టుగా ఉన్నట్ల. ఇగో మోషే గురించి రాసుకున్నాం కదా, ధనం ఉంది, భోగం ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే రాజు అనే స్థితి ఉంది. కానీ వీటన్నిటిని విడిచిపెట్టి ఏమంటున్నాడనంటే బహుమానము యందు దృష్టి ఉంచాడు అని చెప్తున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అనుకుంటున్నాడు అంటాడు. అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అని రాశాడు. కానీ యాక్చువల్గా దేవుని ప్రజలతో కలిస్తే ఏమవుతాడు అంటే బానిస అవుతాడు. రాజు స్థితి కన్నా ఇతను ఏం కోరుకుంటున్నాడు అనంటే బానిస స్థితే నాకు మంచిది అని అనుకుంటున్నాడు. తర్వాత లోకమును అనుభవించే గొప్ప స్థితి కలిగి ఉన్నప్పటికీ దాన్ని అనుభవించడానికి నేను సరిపోయినోడు కాదు అని అనుకుని ఉండిపో అని అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు కోరుకుంటున్న లోకం సంబంధించిందంతా కూడా వాటి నటన అంతా కూడా ఒకరోజు గతించిపోద్ది. అర్థమైందండి? కాలేజీలో మీరు అందరూ కూర్చున్నారు, అవి
మంచి వాచ్ ఒకటి వేసుకొని వచ్చాడు, మంచి బ్రాండెడ్ షూ ఇంకొకటి వేసుకొని వచ్చాడు. ఏం మాట్లాడుకుంటారు మీరు అందరూ ఈ వాచ్ గురించి? ఇట్లా స్కూల్లో మీరు అందరూ టీచర్లు అందరూ కలిశారు, దేని గురించి మాట్లాడుకుంటారంటే చీరలు, బంగారం, అలా మీ ఇల్లు ఎంత ఉంది, మా ఇల్లు ఎంత ఉంది, మనం కలిసామండి, ఏట్ల గురించి మాట్లాడుకుంటాం? కారు, అల్లాడి ఇంకోటి ఏదో కొన్నాడంట, ఇదంట అని. అంటే ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాం కదా, ఇవన్నీ మనల్ని ఎక్కడ నొక్కిపెట్టి ఉంచుతున్నాయండి? నువ్వు ఖచ్చితంగా భూమినే చూస్తూ బ్రతుకు అనేటట్లు ఉంచుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారనంటే భూమి మీద కాకుండా మీ దృష్టి పైన ఉన్న వాటి మీద ఉంచండి. పైన ఉన్న వాటి మీద ఉంచడం అంటే క్రైస్తవులు అందరూ పైకి చూస్తున్నాడు మన కాదు. అంటే దాని అర్థం ఏంటనమాట అంటే ఒక ఆడంబరంగా బ్రతికేయడానికి ఉపయోగపడే డబ్బుల్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాడు ఒకడు. అప్పుడు ఈ చూపు ఎక్కడుందనంటే భూమి మీద లేదు, ఎక్కడుందనంటే అక్కడ ఉంది. మీకు అర్థమైందా? ఈ డబ్బులుంటే ఇదిగో అల్లది కొనవచ్చు అని అనుకుంటున్నాం, ఒకడేమో అది చేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు అని అంటే ఈ డబ్బుల్ని మనం సువార్త కొరకు ఉపయోగిద్దాం అని అంటున్నాడు. అప్పుడు వీళ్ళేమో ఇద్దరూ ఒకే సంఘానికి వెళ్తున్నారు, కానీ ఒకటి చూపు ఎక్కడుందనంటే భూమి మీద ఉంది, ఒకటిది ఎక్కడుందనంటే పరలోకంలో ఉంది. అర్థమైందండి లేదా? అపోస్తుల కార్యాల్లో ఉన్న సంఘం భూమి మీద దృష్టిని కలిగిన సంఘమా, పైన ఉన్న వాటిని వెతికే సంఘమా? మొన్న అభి చదివి వినిపించాడు ఏంటనంటే వారు భూములైనను ఇండ్లైనను కలిగి ఉన్న వారందరూ వాటిని అమ్మి వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటండి, చందాలో పెట్టారంటండి. అంటే దాని అర్థం మనం అన్నీ అమ్మేసి తెచ్చి మనం పెట్టమని కాదు. నువ్వు అమ్మినా అమ్మకపోయినా కానీ నీ ధనం మీద నువ్వు దృష్టి నిలపకుండా, నీ కుటుంబం మీద దృష్టి నిలపకుండా, నీకున్న ఆడంబరాల మీద దృష్టి నిలపకుండా తగువాటిని కలిగి ఉన్నత స్థితి అయినా దేన స్థితి అయినా సంతృప్తి కలిగి ఉండడం, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడం, బ్రతకడం నేర్చుకోవాలంటాడు. మరి ముఖ్యంగా ఎక్కువ డబ్బున్నోళ్ళు అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్పి బైబిల్ చెప్తుందండి. ధనవంతులందరికీ ఉరివడ్డవల్లని చెప్తున్నాడు అంటండి. ఏమని చెప్తున్నాడు అని అంటే ఈ ధనం ఏం చేస్తుందనంటే ఆడంబరంగా బ్రతికేటట్లుగా చేస్తుందండి. ఆడంబరంగా బ్రతకూడదండి. క్రైస్తవుడు మరి ముఖ్యంగా ఆడంబరంగా బ్రతకూడదు. అందరికన్నా సూపర్గా తయారవ్వడం అనేది క్రైస్తవుడు చేయకూడదండి. మీరు నన్ను మెచ్చుకున్నా నాకేం పర్లేదు అంటే మనకు మామూలుగా అలవాటు ఏంటంటే అందరికన్నా చాలా గొప్పైన స్థితిలో ఉండాలనేది అన్నిట్లో కోరుకుంటుంటాం కదా. క్రైస్తవుడు మాత్రం అలా ఉండకూడదండి. ఎందుకు ఉండకూడదు? తగినన్ని డబ్బులు లేక కాదు, ఉన్నాయి, కానీ ఈ జీవితం మాదిరికరం కాదు. మాదిరికరంగా క్రైస్తవుడు బతకాలంటాడు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అని చెప్తున్నాడు. మీరందరూ అలాగే బతకాలని కోరుకుంటున్నాను. మీకు వాక్యాన్ని వివరిస్తాను, నేను కూడా అలాగే బ్రతకాలని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.